25 రోజుల 10 గంటల 5 నిమిషాల లోపల జరిగితేనే పెళ్లి, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారి. ఆంజనేయుడే. ఇంతకీ ఎవడాడు? గోస్ట్. లవ్ మ్యారేజా? పెళ్లి తర్వాత లవ్వా? లవ్ కాదు, అరేంజ్ కాదు, ఏం పెళ్ళా, ఏం దరిద్రం ఇది? ఆంటీయా? అమ్మాయిని వదిలేసి ఆంటీ రేట్గా పడ్డారా? చి. ఎవరైతే ఏంటన్నయ్యా, పెళ్ళైతే అదే 10,000. అమ్మని అమ్మ, మన యాంగిల్లో ఆలోచించలేదేంటి? మహాభారతం చదివావా? భారతంలో కృష్ణుడు 100 అవకాశాలు ఇచ్చినా కౌరవులు మారలేదు. నువ్వివ్వమంటుంది ఒక్క అవకాశమే కదా, ఇస్తా. విక్రమ్, సబ్జెక్ట్ ఎవరు అన్నారు? ఐ సబ్జెక్ట్ ఆడ దొరికారా నాయన మీరు? సబ్జెక్ట్ కాదు, అబ్జెక్ట్. బీరువాలో ఎంత పెద్ద గుండ్రా పెట్టాడండి. ఏంటి సార్ ఇదని అడిగానండి. జస్ట్ జోక్ అనండి. ఐ కాంట్ డూ ది జాబ్. వాడు చావాలి. వీళ్ళు కావాల్సింది ఎడం చేయి కదరా, కుడి చేయి. ఏదో ఒకటి వేసేయండి డాక్టర్. రెండు అడిగి చేయి, ఏం చేసుకుంటావు? గతంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల పైచులికే కలెక్షన్లు రాబట్టింది. నాన్ థియేట్రికల్ హక్కులను జే స్టూడియో సంస్థ భారీగానే దక్కించుకొని గట్టిగానే లాభపడింది. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్న సినిమా కూడా భారీ ధర పలుకుతున్నట్లుగా సమాచారం. జే స్టూడియో సంస్థ డిజిటల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ప్రైస్ కు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. దాదాపు డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కెరీర్లోనే అత్యధిక డబ్బులు రాబట్టిన ఓటీటీ డీల్ గా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే జే స్టూడియో సంస్థ ఈ సినిమాకు సంబంధించిన హిందీ డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ కు అమ్మేసింది. అయితే సౌత్ శాటిలైట్ డిజిటల్ రైట్స్ మాత్రం తన దగ్గరే ఉంచుకుంది. నిజానికి నెట్ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు ఈ సినిమా రైట్స్ దక్కించుకునే ప్రయత్నాలు చేశాయంట. దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాపై అంచనాలు ఉండడమే కాదు, ఈ సినిమాలో కామెడీ, ఎమోషనల్ యాక్షన్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. పండగ సీజన్లో మంచి టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బీమ్స్ మ్యూజిక్ అందిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.